స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. పెంచిన ఛార్జీలను తగ్గించాలని నినాదాలు. పొన్నం మాటలు అతని అహంకారానికి నిదర్శనం. తన తప్పు తెలుసుకుంటారని అనుకుంటున్నా మంత్రి అడ్లూరి లక్ష్మణ్. నేడు కొమరం భీం వర్ధంతి. నివాళులు అర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ నెల 9న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన విజయవంతం చేయాలని వైసీపీ నాయకుల పిలుపు. కురుపాం గురుకుల విద్యార్థినులకు కేజీహెచ్లో పరామర్శించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. 2 ఏళ్లలో సంక్షేమ హాస్టళ్లు బాగు చేయాలని డిమాండ్. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు హామీ. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అనుకున్నాను అని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. నేను పక్కనుంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా 3 నెలల ప్రోగ్రెస్ చూసుకోండి అన్నాను మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అయితే అన్న ఒకటే అన్న రగన్న, మీ ద్వారా ఎంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన కొద్దిగా అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్లో. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాన్ని మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగే మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మామూలు పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అలా మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్ బోర్డ్ చైర్మన్గా టైం కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకుంటే నేను 3:30కి వస్తాను అన్న. లేట్గా రావడం జరగలేదు కదన్నా, మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మత్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ అజ్మత్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వర్క్స్ బోర్డ్ ద్వారా మనం జీవో ఇస్తున్నామన్నా, మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీషియల్ చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం. మన డిపార్ట్మెంట్ కదా అహ్మద్ భాయ్, మనకు సంబంధించిన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి, మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకేమైనా మీరు 100 ఇవ్వండి, నాకు అబ్బాయి అయితే నేను 3:30కి వస్తాను. ధర్మపురంలో ఉన్నా, నేను 3:30కి బయలుదేరి వస్తాను అని చెప్పిన. నేను 3:30కి బయలుదేరి వస్తాను చెప్పి నేను 3:10 నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా ఎస్కాట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న, నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా 15 నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పిన. చేరుతానగానే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన. నేను 3 కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేరుతా అన్న. మళ్ళీ 5 నిమిషాలకు అజ్మత్ భాయ్ అన్న ఇట్లా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు. వాళ్ళు అర్జెంట్ అంటే పని అజ్మత్ భాయ్ మీటింగ్ జరగని నేను వచ్చి జాయిన్ అవుతా. ఇక వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగా నాకు తెలుసు, నువ్వు కానీ అన్న అజ్మత్ భాయ్ నేను చెప్పిన. ఎందుకంటే అన్న నేను మామూలు కార్యకర్తలు వచ్చినాను అన్న, నేను డబ్బులు కాదు, మా తండ్రి కేంద్ర మంత్రి కాదు, సామాన్యమైన అర్జనవాడలు పుట్టి కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఇప్పుడు మన పొన్న ప్రభాకర్ లెక్క
అంటే ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుడు కాదు. నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి. నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళలో కూడా ఊహించలేదు. అంటే నేను అన్న టైం 10 నిమిషాలు కరెక్ట్ 3:40 అక్కడ ఉన్నాను. నేను నా టైం చూసుకోండి. నేను నా కన్సల్ట్ శాఖ అంటే ఏం లేదన్నా, నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఏమిట్లేదన్నా. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్నా, మా వర్గీకరణ కేటగిరీషన్ అనుకుంటే మమ్మల్ని వ్యతిరేకిస్తాడు. హైదరాబాద్లో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. వారంతా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులోని ప్రయాణికులతో మాట్లాడారు. సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ తదితరులు పెంచిన ఛార్జీలను తగ్గించాలని నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. అన్నా సాగర్ సార్ పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలి, పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలి, పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలి. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. అసెంబ్లీ 6-7 మందికి 10 మందికి ఇచ్చేసి 10 మందికి అసెంబ్లీ గాడికి ఎంత ఉంటే టికెట్ ఇచ్చేసి నీకు కావాలా? 10 మంది ఉన్నారు కదా, 10 మంది బస్ ఛార్జీలు పెరిగినాయా? ఎంత పెరిగినాయి బస్ ఛార్జీలు? 10 రూపాయలు. మనిషికి 10 లాంగ్ అయితే లాంగ్ అంటే 3 స్టేషన్లు దాటినాయి, 3 స్టేడియం దాటినాయి, 3 స్టేజ్ దాకా 10 10 ఎన్ని స్టేజ్లు అయినా 3 స్టేజ్లు 10 రూపాయలే. 10 లాస్ట్ వరకు 10, లాస్ట్ వరకు 10. మటాంజరి దాకా 50 రూపాయలు, 40 రూపాయలు మటాంజరి. ఇప్పుడు 50 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయలు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలోని దొంగలు హల్చల్ చేశారు. కిరాణా షాప్లో చోరీకి పాల్పడ్డారు. చోరీ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. నాకు కావాలని ఉంచిపోయాడు నాకు చాదామని. మరి లోపలికి అది గోడకి వెళ్ళి దొరికిరా అన్నాడు. ఎవడో లోపలికి వచ్చి అప్పుడప్పుడు సపోర్ట్ అయితే లేచి బంద్ చేసి లోపలికి పోతాం. అట్లా ఒక 100 ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చింది. అది మాట్లాడుకునేది ఇస్తాడు పైసలు కూడా. అదే అంటే ఎవరు గైడెన్స్ ఇస్తే ఫోన్ మాట్లాడారు. సామాన్ పట్టుకుపోయారా? బయట ఎవడన్నా ఉంటే వాడు అడుగుతాడు. మరి మాస్క్ పెట్టండి, మాస్క్ పెట్టండి. మన లోకల్ అయితే అంటాడు ఆయనకే తెలుసు.
ఇంకా బయట రాలే బయటకు రాలే ఎవరు బండి వచ్చింది ఎట్లా వచ్చింది తెలుస్తుంది బయట చూడాలి బయట చూస్తే ఇప్పుడు వాడు బయటకి అక్కడ మన కాసేపు దుకాణం కాడ మూవ్ అయినట్టు అయింది ఎవరు వీడు వేరే ఆల్రెడీ వచ్చిర్రు వీడు వేరే అంతా వాళ్ళే కదా అదే ఇద్దరు ముగ్గురు నార్మల్ ఒకసారి బ్యాక్ ఇది 40 140 ఇది ఇది లోపలికి వచ్చిందా ఇది లోపలికి వచ్చే దారి దీన్ని కొంచెం పాజ్ చెప్పండి పెట్టారు వెయిట్ న్యూస్ వచ్చింది మాస్కులు మొత్తం అది 4:30 4:10 నిమిషాలకు మబ్బుల 4 షార్ట్ వేసుకున్నాడా చక్కగా పోదాడు చూసినాడు అదే ఇప్పుడు అదే ఇళ్ళకి వెళ్ళిండే అక్కడ గేట్ కాలేదు అంటున్నారు తీసిండు సెల్ లైట్ పట్టుకున్నాడు మొత్తం ఇట్లా ఒక రూపాయి ఈ క్లిప్ ఇటు వారేసాడు ఇట్లా ఉన్న క్లిప్ ఏం లేదు దేవుళ్ళు తప్ప అలా మంచిగా ఉంటుంది ఆ క్లిప్ ఏం లేదు కింద మాత్రం చెప్తాను రూపాయలు లేలే కానీ కూర్చోండి ఈ నోటు సుమారు బాగా ఏం లేదు 15,000 మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయం ఎదుట మంజీరా నది ఉధృతి ఇంకా తగ్గలేదు 25 రోజులుగా జల దిగ్బంధంలోనే వనదుర్గా మాత ఆలయం ఉంది రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి दुर्गा भवानी माता की जय। నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలంలోని పడమటి తండాలో ఇటీవల అధిక వడ్డీల ఆశ చూపి బాధితులకు మొండి చేయి చూపించి 10 కోట్ల మేర ఎగ్గొట్టి తిరుగుతున్న బాలాజీ నాయక్ అనే వడ్డీ వ్యాపారి ఇంటిపై బాధితులు దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి తగలబెట్టారు. బాలాజీ నాయక్ ఐపీ పెట్టి కోర్టుకి పోయి 300 మందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చి బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేశారు.
వీడియోలు తీస్తున్నారయ్యా. ఆదివాసీ యోధులు కొమరం భీము వర్ధంతి నేపథ్యంలో ట్యాంకు బండపై ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ మన్నెంపులి, ఆదివాసీ బొబ్బిలి, కొమరం భీం తమ జాతి కోసం ఎలా పోరాటం చేయాలో దేశం మొత్తం తరతరాలు చెప్పుకునేలా గొప్ప పోరాటం చేసిన బిడ్డ కొమరం భీం అని అన్నారు. తెలంగాణ నుండి మన్నెంపులి, ఆదివాసీ బెబ్బులి, కొమరం భీం గారు ఎట్లా తమ జాతి కోసం పోరాటం చేయాలని యావత్ దేశంలో ఉండేటటువంటి ఆదివాసీలు తరతరాలు చెప్పుకునేటటువంటి గొప్ప పని చేసినటువంటి బిడ్డ కొమరం భీం గారు. మరి కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతుంది. కొమరం భీం గారు వారి మరణంతోని ఆదివాసీలకు పర్మనెంట్గా సాధించి పెట్టినటువంటి హక్కులు అనేకం ఉన్నాయి. మావా నాటే మావా రాజ్, మా గూడెంలో మా రాజ్యమే ఉండాలనేటటువంటి నినాదాన్ని, జల్ జంగల్ జమీన్, నీటి మీద, అడవి మీద, భూమి మీద ఆదివాసీలకే హక్కు ఉండాలనేటటువంటి అంశాలతోని ఆయన పోరాటం చేసిండు. సాయుధ పోరాటం కూడా చేసి అనేక మందిని సిద్ధం చేసి అల్టిమేట్గా నిజాం ప్రభుత్వం తలలు వంచి మరి ఖచ్చితంగా ఒక దర్బార్ను నిర్వహించి ఎక్కడ ఏం సమస్యలు వచ్చినా ఆదివాసీలకు చెప్పుకోవడానికి ప్రభుత్వాలు వినడానికి ఒక మార్గదర్శనం చేసింది. ఆ తర్వాత ప్రజాస్వామ్యయుతంగా వచ్చేటటువంటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కొమరం భీం గారిని గౌరవార్థం మరి దర్బార్ నిర్వహించడం అంటే అది వారి గొప్పతనం తప్పితే ఇంకొకటి కాదు. అయితే కొమరం భీం గారికి జోడేఘాట్లో మంచి స్మృతివనం కట్టుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఏర్పాట్లు మనం చేయించుకోగలిగినాం. మరి ఆనాడు గుస్సాడి ఉత్సవాలు ప్రతి నవంబర్లో ప్రతి గూడెంలో ప్రారంభమవుతాయి. 25,000 ఇదివరకు ఇచ్చేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నవంబర్ నుంచి అయ్యేటటువంటి గుస్సాడి ఉత్సవాలకు ప్రతి గూడెంలో కూడా 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉత్సవాలు అనేటటువంటి ఆదివాసీ సంస్కృతిని ముందుకు తీసుకొని పోతాయి కాబట్టి ఆ సంస్కృతిని బతికించుకోవడం అన్నది మన ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఖచ్చితంగా గుస్సాడి ఉత్సవాలకు డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం కొమరం భీం గారి స్ఫూర్తితోని మరి వాళ్ళ ఆదివాసీ గూడాలలో ఏదైతే డెవలప్మెంట్ ఆగిపోయిందో, మహిళలకు కనీసం ప్రసూతి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. కొమరం భీం గారి స్ఫూర్తితో పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. మా అధ్యక్షుడు ఆదివాసీ విభాగం అధ్యక్షుడు అన్న లోకిని రాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా కూడా అన్ని జాతుల ఆదివాసీల బిడ్డలతో కూడా మరి సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. మంచి కార్యాచరణ ప్రకటిస్తాం. ఆదివాసీ హక్కుల కోసం తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి, జోహార్ కొమరం భీం కి, జోహార్ కొమరం భీం, మావా నాటే, మావా నాటే. ముగుళపల్లి మండలంలోని మండల కేంద్రంలో మెట్టుపల్లి
పిడిసిల్ల గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ అండ్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రా జ్యోతి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ చేశారు. ఆమె వెంట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏది పెన్షనా? విడో పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2000. 2016. మరి ఎంత ఇస్తామన్నారు వీళ్ళు పెన్షన్ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఎన్నికలప్పుడు? మరి ఇచ్చిండ్రా 2000? మరి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తారు? అందుకనే ఎంత బాకీ పడ్డారో దీంట్లో ఉన్నదమ్మా. ఇగో నెలకు మహిళలకు ఎంత బాకీ ఉన్నదో దీంట్లో ఉన్నది. కొంచెం అడగాలి. 4000 పెన్షన్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? గ్యాస్ 500కి ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరు? బతుకమ్మ చీరలు ఎందుకు ఎగ్గొట్టిండ్రు? ఇవన్నీ అడగాలి తల్లి. 2 సార్లు కేసీఆర్ గారిన బతుకమ్మ చీరలు వచ్చినాయా రాలేదా? క్రమం తప్పకుండా. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి వస్తానే 2 దశలకి ఎగ్గొట్టిండ్రా లేదా? మరి అందుకనే ఇవన్నీ ఇచ్చినాయని, ఇవన్నీ వాళ్ళు ఏవైతే వాళ్ళ నోటితోనే చెప్పిండ్రు కదా 100 రోజులలో అన్ని ఇస్తామని, అవన్నీ ఇచ్చినాకనే మరి ఇలా ఎన్నికలకు రావాలి. ఏమైందని అడగండి. మహిళ కూడా ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ఇచ్చినప్పుడు మరి అందరూ కూడా వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినప్పుడు మరి కేసీఆర్ కంటే భిన్నంగా, కేసీఆర్ కంటే గొప్పగా చేస్తాడని మరి మేము ఆ రోజు ఆశపడి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. కానీ ఆ 100 రోజులు పోయినాయి, 6 నెలలు పోయింది, సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు, ఏ ఒక్క హామీ కూడా, ఏ ఒక్క పని కూడా కావట్లేదని మరి ప్రజలందరూ కూడా చాలా బాధగా మరి తెలియజేస్తా ఉన్నారు. తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లు కానీ మరి అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి మా దగ్గరికి వచ్చి ఓటు అడిగినప్పుడు వాళ్ళను ఖచ్చితంగా నిలదీసి అడుగుతామని ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలు నమ్మి ఓట్లేసి మరి ముందుకు వచ్చిండ్రు కాబట్టి ఇవాళ ప్రజల పట్ల ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళని మరి అడగమని అడిగేటట్టుగా చైతన్యపరచడమే మా యొక్క కార్యక్రమంగా తీసుకొని అన్ని గ్రామాలలో ఎక్కడికక్కడ మరి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. వికారాబాద్ రైతులు భూమిని నమ్ముకొని బ్రతికితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని అమ్ముకుని బ్రతుకుతుంటుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములపై డాగలు వాలినట్లు వాలుతున్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం భూములు లాక్కుంటుందని రైతులు బాధలు పడుతున్నారు. సొంత జిల్లా అయిన రేవంత్ రెడ్డి పట్టించుకోవటం లేదని ఆమె అన్నారు. ఒక్క దగ్గర కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక రంగారెడ్డి జిల్లాలో ఏ మూల చూసినా కూడా భూముల మీద డేగల్లాగా వారుతా ఉన్నారు. నిన్నగాక మొన్న అస్తేపూర్ కవ్వుకుంటే మీకు ఐడియా ఉంది. అస్తేపూర్లో రైతన్నలందరినీ మీ భూములు ఇచ్చేసేయండి తీసుకుంటాం అన్నారట. ఎందుకు తీసుకుంటానంటే మా భూముల మీద మాకు హక్కు లేదంట కదా మేడం, వాళ్ళు తీసేసుకొని అమ్ముకునేకి అవకాశం లేదట, ప్రభుత్వం తీసుకుంటుందట, ఎకరాకింత ఇస్తామంటున్నారు. ఎకరాకింత కూడా కాదు, లేఅవుట్ చేసి అందులో డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇస్తాం మీకు అమ్ముకునికే లేదు. మరి మీరేం చేస్తారు? భూమి తీసుకొని అంటే అమ్ముకుంటారు. ఇప్పుడు ఆనని చెప్పిండు కదా, రైతును భూమిని అమ్ముకొని బతుకుతే ఈ ప్రభుత్వం భూమి అమ్ముకొని బతుకుతుంది. దానికోసం అక్కడ తీసుకున్నారు. అట్లే పెద్ద మంగళారం గ్రామంలో తాతల నాటి నుండి ఉన్న భూములని వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నాడు కదా, అక్కడ రైతులు ఏం సంతోషంగా లేరు ఫ్యూచర్ సిటీ వస్తుందని. ఎప్పుడు వచ్చి మా భూముల మీద పడతారో, ఎప్పుడు ఏ రోడ్ వేస్తున్నారో అని అక్కడ టెన్షన్ పడతా ఉన్నారు. మొత్తం జిల్లా నలుమూలలో ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల భూములు గుంజుకోవాలని చూస్తుంది తప్పిస్తే రైతులకు అండగా ఉండాలని ప్రయత్నం అసలే చేయట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆటో సంక్షేమం బోర్డు పెట్టి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఆటో మీద ఉన్న చలాన్లు 50% మాఫీ చేస్తామని చెప్పారు. ఏపీలో ఎన్నికలు మనకి జరిగిన 6 నెలల తర్వాత జరిగినప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం అక్కడ ఆటో డ్రైవర్లకు చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. కానీ ఈ రోజు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నది తప్ప ఉలుకులేదు పలుకులేదు అని విమర్శించారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అవస్థలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి కూడా అసెంబ్లీలో కూడా తీసుకొచ్చినాను. కేవలం దృష్టికి తీసుకురావడం మాత్రమే కాకుండా ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో ఆ 93 మంది ఉన్నారు,
వారి పేర్లు వివరాలతో సహా ప్రభుత్వానికి శాసనసభలోనే మేము మా పార్టీ తరఫున కూడా అందజేసి ఒక్కొక్కరికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇదే ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది ఆటో నడుపుకునే అన్నదమ్ములకి. మీకోసం ఒక ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతామని, బోర్డు పెట్టడమే కాకుండా ప్రతి ఆటో మీద ఉన్న చలాన్లు 50% మాఫీ చేస్తామని, అట్లాగే ప్రతి ఒక్కరికి కొత్తగా ఇంకా బీమా సౌకర్యాన్ని పెంచుతామని, ఆటో సంక్షేమ బోర్డు పెట్టి నెలకు 1000 రూపాయలు కనీసంగా, సంవత్సరానికి 12,000 అదనంగా మీకు ఇస్తామని, ఇట్లా రకరకాల వాగ్దానాలతో రంగుల కళ లాంటి సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో డ్రైవర్లకు చూపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 93 మంది మరణించినా, శాసనసభలో నిలదీసినా, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టున్నది తప్ప కనీసం ఇప్పటిదాకా ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. ఒక్క ఆటో డ్రైవర్ను కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు 2 ఏళ్లలో ఆదుకున్న పాపాన పోలేదు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నారు, దాని ఊసు కూడా లేదు. నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 అన్నారు. అది సరిపోదు, మాకు ఎక్కువ వేయాలని ఆటో డ్రైవర్లు కొట్లాడుతుంటే వారికి మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసం న్యాయం చేయలేదు. మన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 6 నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా మాట ఇచ్చినారు, ఆటో డ్రైవర్లకు ఇస్తాం డబ్బులని. మరి ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ 15,000 రూపాయల చొప్పున ఆటో డ్రైవర్లకు ఇస్తున్నామని చెప్పి నిన్నగాక మొన్న దాదాపు 6-5 లక్షల దసరాకి 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు అక్కడ డబ్బులు ఇచ్చే పథకాన్ని ప్రారంభించినారు. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న నర్సీపట్నం పర్యటనను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా వైకాపా నాయకులకు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు అధ్యక్షత వహించగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తోందని, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆంధ్ర యూనివర్సిటీలో మౌలిక వసతులు లేమిపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇందాక పెద్దలు గణేష్ కుమార్ గారు మాట్లాడుతూ వివిధ సమస్యల మీద, పొగాకు రైతులకు సంబంధించి కానీ, మిర్చి రైతులకు సంబంధించి కానీ, లేదా ఇతర సమస్యల మీద వివిధ ప్రాంతాల్లో, అటు కోస్తాంధ్రలో కానీ, రాయలసీమలో కానీ వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పర్యటనలు మనం చూసాం. కానీ ఎన్నికలై 16 నెలలు వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అనేక ఒక ఇన్సిడెంట్స్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేదా కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మంగళవారం పరామర్శించారు. షర్మిల మాట్లాడుతూ, ఇవాళ కురుపాం గురుకులం ఘటన నేను చేసిన డిమాండ్కి నిదర్శనం. మతం మీద మాకు సంస్కారం లేకుంటే బిడ్డల ప్రాణాలు తీయటం మీ సంస్కారమా? స్వర్ణాంధ్ర 2047 కాదు, స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 కావాలి. 2 ఏళ్లలో సంక్షేమ హాస్టళ్లు బాగు చేయాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని నిర్మించ తలపెట్టినటువంటి ఎయిర్పోర్టు వల్ల ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పరిసర గ్రామాల రైతులతో పలాస రైల్వే గ్రౌండ్స్లో ఈ మేరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ప్రతి గ్రామంలో సభలు పెట్టి అందరి ఆమోదంతోనే పనులు మొదలు పెడతామని చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి న్యూస్.